హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అసలు ఈ మొక్క చూడండి, పైన సైడున ఇంకోటి స్క్రోల్ అవుతుంది చూడండి. వాటర్ యాపిల్ అండి. నేను అది వీడియో చేసి పెట్టిన తర్వాత అసలు ఎన్ని కాయలైతే వచ్చినాయో, కానీ ఇప్పుడు చూడండి ఒక్కసారిగా ఎండిపోయి అసలు నేను ఫైనల్గా ఇది చచ్చిపోతుందేమో అనుకున్నా అండి. డే బై డే ఇలా అయితే అయిపోయింది. ఫుల్లుగా కాయలు, ఆకులు, అసలు ఆ పూత, పిందె మొత్తం రాలిపోయి చెట్టు అయితే మోడులాగా అయితే అయిపోయిందనమాట. మళ్ళీ ఫైనల్గా మళ్ళీ నేను వాటర్ పోసి చిన్నగా దీన్ని నీడలో పెట్టేసి మళ్ళీ అయితే ఇలా అయితే చిగుర్లు అయితే వచ్చినాయి అన్నమాట. అసలు రియల్గా ఆ పెయిన్ ఉంది చూడండి. ప్లాంట్స్ పెంచే వాళ్ళకి రియల్గా ఆ పెయిన్ తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, ఇదైతే నాకు రీజన్ ఎవ్వరూ చెప్పలేదు. సో నేను అనుకోవటం ఎండలో ఉండడం వల్ల ఇవి బ్రేక్ అవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ పైన కూడా ఎందుకో ఎండ ఎక్కువైపోయే కొద్దీ ఇలా డాట్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే కొన్ని అసలు ఈరోజు వీడియో చేస్తున్నా కానీ నాకైతే ఎలా ఉందంటే, అసలు ఎంత పెయిన్గా ఉందంటే అంత పెయిన్గా ఉంది. అండ్ ఈరోజు గార్డెన్లో ఇంకొక వర్క్ కూడా జరుగుతూ ఉంది. మా వారైతే డ్రిప్ అయితే అరేంజ్ చేస్తున్నారనమాట, ఎండలు బాగా ఎక్కువైపోతున్నాయని. సో ఇక్కడైతే మల్బెర్రీస్ అయితే అవి వచ్చేసాయండి. నేను పైకి అసలు ఏమి తీసుకురాను కూడా తీసుకురాలేదు. అసలు అయితే బ్రెయిన్ అంతా ఎట్లా ఉందంటే అసలు నాకైతే ఆఫ్ అయిపోయింది, అట్లా ఉంది. అంత మంచిగా అసలు ఇంకా 2-3 డేస్ అయితే హార్వెస్ట్కి వస్తాయి ఆ కాయలు. అలాంటి ప్లాంట్ ఎందుకు ఉండి ఒక్కసారిగా సడన్గా అలా అయిపోయింది? అసలు నాకైతే అది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇంకా ఇక్కడైతే చెర్రీ టమోటాలు ఉన్నాయి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ అండి అసలు మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా, జంట జామ అండి. అసలు ఈ ప్లాంట్ స్పెషాలిటీయే అది అన్నమాట. అసలు కాయ చూడండి, కేజీ జామ. అసలు ఇది ఒక్కొక్క కాయ ఎంత వచ్చిందంటే అంత వచ్చిందనమాట. అసలు చాలా బాగుంది కాయ అయితే. అసలు ఆ ప్లాంట్ పోయిందని బాధపడాలో, ఇవి ఇంతలాగా వచ్చాయి అని చెప్పి హ్యాపీ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్లాంట్కి మీకు చూపిస్తా చూడండి, ప్రతి ఒక్క దగ్గర పిండి వచ్చిన దగ్గర ఇది జంటేనండి. సింగిల్గా ఎక్కడ కాయ అయితే ఉండదన్నమాట. మీరు చూడండి, ప్రతి దగ్గర జంట కాయను ఇది. సో జంట జామ అన్నమాట. సింగిల్గా అస్సలు రాదండి, ఇది అస్సలు రాదు. వచ్చినప్పుడల్లా ఇలా జంటగా తీసుకోవడమే. సో ఇక్కడైతే పెట్టేశాను. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ ఒక్కొక్క కాయ ఎంత ఉందంటే అంత ఉంది. ఇంకా ఇక్కడైతే మునక్కాయలు ఉన్నాయి. మునక్కాయలు కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం, కానీ అవి నాకైతే అందవు అన్నమాట. సో మా వారైతే హార్వెస్ట్ చేస్తున్నారు. మా వారు వేరే వర్క్ కూడా చేసుకుంటున్నారు. పాపం నేను డిస్టర్బ్ చేసి నాకు ఇవి హార్వెస్ట్ చేసి ఇవ్వు అంటే తను వచ్చారనమాట. సో వచ్చి నాకు హార్వెస్ట్ అయితే చేసిస్తున్నారు మునక్కాయలు. అసలు ఇవి చూడడానికి ఇంత చిన్నగా ఉన్నాయా, అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయండి ఈ కాయలు అయితే. అసలు ఇక్కడైతే నిమ్మకాయలు అయితే కొంచెం ఎల్లోకి టర్న్ అయ్యి ఉన్నాయి. సో మనమైతే ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ సమ్మర్కి అయితే మంచిగా ఈ లెమన్ పిండుకొని కొద్దిగా పుదీనా వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే అసలు అబ్బా సూపర్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. దట్టు మన ఆర్గానిక్ లెమన్స్ కదా, ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. సపోటా అండి, సపోటా కూడా నాకు లాస్ట్ ఇయర్ లేదు కానీ హార్వెస్ట్
ఈ ఇయర్ అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే సపోటా నా దగ్గర ఉంది 3 ప్లాంట్స్. 3 ప్లాంట్స్కి కూడా అసలు ఆసమ్ వచ్చి ఉన్నాయి. మ్యాంగోస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇంకో 2 మ్యాంగోస్ ఉండాలి. మా బాబు కట్ చేసి కొరికి ఈ చెట్ల దగ్గరే విసిరేస్తాడు. వాడు తినడు, మళ్ళీ నేను తిడతా అని చెప్పి అసలు అవి నాకు కనపడకుండా చేసేస్తాడు అన్నమాట. సో ఇది పునాస మామిడి అండి. ఇది ఇంకా రాలేదు, ఇది తెచ్చి మొన్నే అన్నమాట. చూద్దాము. సో ఇవి అసలు కింద రాళ్ళు ఉంటాయి, పైన సపోటాలు ఉంటాయి అన్నట్టు ఉండిద్ది అన్నమాట. మా వారు ఇందాక నాకు హెల్ప్ చేశారు కదా, సో నేను ఇప్పుడు మా వారికి హెల్ప్ చేస్తున్నాను అనమాట. మా వారు డ్రిప్ అరేంజ్ చేస్తున్నారు సిస్టమ్ మొత్తం. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి పాపం. లాస్ట్ ఇయర్ ఉంది, మన గార్డెన్ రెనోవేషన్ అప్పుడు తీసేసామన్నమాట. సో మళ్ళీ ఇప్పుడైతే అరేంజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన కిట్ అంతా ఇక్కడైతే ఉంది. సో మా వారైతే కట్ చేసుకుంటున్నారు, ఏ మెజర్మెంట్స్ చూసుకుంటూ కట్ చేసుకుంటున్నారు అన్నమాట. సో దానికి సంబంధించిన కిట్ అంతా ఇక్కడ ఉంది. రియల్గా మా వారికి ఫస్ట్లో గార్డెన్ అంటే అస్సలు ఇష్టం లేదండి. అస్సలు రియల్గా హెల్ప్ చేయమంటే, ఒక వర్క్ చెప్పాను అంటే ఖచ్చితంగా చేస్తారు, కానీ సమ్ టైం తీసుకుంటారన్నమాట. సో ఇప్పుడైతే తనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే, నాకన్నా తనే అప్డేట్లో ఉంటాడు. ఆ ప్లాంట్ అలా ఉంది, ఈ ప్లాంట్ ఇలా ఉంది, అవి పెట్టావా సీడ్స్, ఇవి పెట్టావా అని చెప్పి. అసలు రియల్గా ఇవన్నీ మన గార్డెన్లో సీడ్సేనండి. మన గార్డెన్లో నేను కలెక్ట్ చేసిన సీడ్స్ అన్నమాట ఇవన్నీ. సో అంత ఇంట్రెస్ట్ అయితే మా వారికి వచ్చిందనమాట. ఇప్పుడు ఏ పనైనా సరే ఇద్దరం కలిసి హ్యాపీగా చేసేస్తాము. బట్ మా వారు కూడా చాలా ఫీల్ అవుతున్నారు వాటర్ యాపిల్ అలా అవ్వడం వల్ల. అసలు ఇక్కడ చూడండి, వేస్ట్, కిచెన్ వేస్ట్ అన్నమాట. నేను ఇది ఒక్క దాంట్లోనే వేస్తా. క్యాబేజీ పోయిందని చెప్పి తీసుకొచ్చి పడేసా అన్నమాట. నేను ఆ రోజు ఏదో సమ్ వర్క్ డిస్టర్బెన్స్లో అలా పడేసేసి వెళ్ళిపోయాను. అదేంటి చూడండి, యాక్చువల్ నేను అన్నీ విడదీసేసి ఇట్లా వేసేసి వెళ్తా అన్నమాట. ఆ క్యాబేజ్ అలానే పడేసేసాను. సో దానికైతే ఏంటంటే కింద రూట్స్ చూడండి ఎలా వచ్చినాయో. అసలు దీన్ని నిజంగా ప్రయోగం అయితే చేయాలి. దీన్ని మళ్ళీ ఇలానే ఈ సాయిల్లో అయితే పెట్టేస్తాను. సో మనకి రిజల్ట్ అయితే ఏమొచ్చిందో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకైతే చూపిస్తా. రియల్గా ఇదొక ప్రయోగమే. మన గార్డెన్లో ప్లాంట్ వస్తుందా, ఆ పువ్వు అలా, అది క్యాబేజ్ అలానే ఉంటుందా ఏంటి అనేది చూద్దామన్నమాట. ఇంకేంటంటే ఇలా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి బీరకాయ అండి, సొరకాయ. సో ఇవేంటంటే మనం సీడ్స్ ఒక్కోసారి పెట్టే పని లేకుండా ఈ కంపోస్ట్లోనే ఇక మొక్కలు అయితే వచ్చేస్తాయి అన్నమాట మనం వేసిన దగ్గర. సో ఇప్పుడు అందులో అన్ని సీడ్స్ ఉన్నాయి. మొక్కలు వస్తే ఓకే, దట్టు ఇప్పుడు రాపోయినా వర్షాకాలమైనా సరే అండి, మనం వేసిన ప్రతి సీడు ఎక్కడో దగ్గర అయితే వచ్చేసిద్ది అన్నమాట. రాకుండా అయితే ఏముండదు, అప్పుడైనా పెట్టుకోవచ్చు. సో ఒక్కసారిగా బల్క్లో వచ్చినా సరే తీసి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. నో వర్రీస్. సో ఫైనల్గా ఇదన్నమాట హార్వెస్ట్. ఎంతో కష్టంగా బాధగా చేసిన హార్వెస్ట్ ఈరోజు. దట్టు చూడండి, మన గార్డెన్ మొత్తం క్రేపర్స్ అన్నీ తీసేసిన తర్వాత మా కిడ్స్ కోసం అయితే స్విమ్మింగ్ పూల్ అయితే అరేంజ్ చేసామండి. మా వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు. మా బాబు అయితే మామూలుగా కాదు, వాడు మంచి ఎంజాయింగ్ పర్సన్. అస్సలు ఈ స్విమ్మింగ్ పూల్ని ఒక ఆట ఆడుకుంటాడు వాడైతే. సో అదనమాట, ఎక్స్పెషల్లీ వాని కోసమే ఇదైతే అసలు ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. సో మన జామకాయ అయితే కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి, మామూలు టేస్ట్ కాదు. సో మా వారు కష్టపడి కొంచెం రిలాక్సేషన్ కోసం కూర్చున్నారనమాట. సో కట్ చేసుకొని తిందాము అని చెప్పి కట్ చేస్తున్నా. చూడండి లోపల ఎలా ఉందో.
చాలా అసలు చాలా బాగుంటాయండి. ఈ జామ కూడా అసలు రియల్గా సో గుడ్ అనమాట. చాలా స్వీట్ ఉంటుంది ఇది. అస్సలు కాంప్రమైజ్ అవ్వమన్నమాట. మా గార్డెన్లో ఫ్రూట్స్ రియల్గా ఫ్రూట్స్ నేను అంతకుముందు అయితే అస్సలు తినేదాన్నే కాదండి. ఇప్పుడైతే అసలు గార్డెన్లో పండించుకున్నాక ఫ్రూట్స్ అయితే చాలా వాటికి తీసుకుంటున్నాను అనమాట. ఒకప్పుడు ఫ్రూట్స్ తినాలంటే నాకు ప్రాణానికి వచ్చేది. మీలో ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో చెప్పండి. సో మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. రియల్గా ఆర్గానిక్గా పండిస్తున్నవి ఎటువంటి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.